లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొడుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దినములలో సర్వలోకమునకు కూడా ప్రజా సంఖ్య అనేది వ్రాయటం జరుగుతూ ఉన్నదండి. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజా సంఖ్యను వ్రాయించుకుంటూ ఆ ప్రజా సంఖ్యను ఎవరు పెట్టారు అంటే కైసరు అగుస్తు అనేటువంటి చక్రవర్తి, మీరు సిరియా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మొదటి ప్రజా సంఖ్యలో మీరందరూ కూడా దాఖలు అవ్వాలి, మీరందరూ కూడా ప్రజా సంఖ్యను వ్రాయించుకోవాలి అని చెప్పి మీరందరూ కూడా తమ తమ పట్టణంలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ కైసర్ అగుస్తు వలన ఆజ్ఞాపించడం జరిగిందని. ఆజ్ఞ వచ్చినప్పుడు జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, అప్పుడు వెంటనే మరి యోసేపు కూడా దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడినటువంటి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటానికి గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి వెళ్ళానండి. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి ప్రదేశము. రొట్టెల ఇల్లు అని పిలువబడినటువంటి ఆ సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రదేశంలోనికి యోసేపు మరియమ్మ బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి వెళ్ళారని. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిపోయినాయి గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు లోకరక్షకుడు ఈ భూమి మీద జన్మించడం కొరకు, లోకరక్షకుడు ఈ భూమిలోకి ఈ భూమి మీద ఆయన వచ్చుట కొరకు తన జీవితాన్ని ఎంతగానో త్యాగం చేసిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడని. అట్లాగే మరియమ్మ గారు కూడా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రావటం కొరకు వారు ఎంతో త్యాగం చేశారు. వారి జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ సమాజంలో ఎదురవుతున్న ప్రతి విధమైన ఆటంకాలను, అవరోధాలను వాటన్నిటిని కూడా అధిగమించి, వాటన్నిటిని కూడా జయించి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా వారి జీవితంలో దేవుని కోసం ప్రత్యేకంగా జీవించిన వారిలాగా, దేవుని కోసము ప్రత్యేకంగా బ్రతికిన వారిలాగా మనము చూస్తూ ఉన్నాం. విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి యోసేపు మరియ గారు వెళ్ళినప్పుడు ఆ మరియమ్మ గారు నిండు గర్భవతి, ఆమె ప్రసవ దినములు నిండెను గనక ఆమె తన తొలిచూలు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చి
పసిబిడ్డగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారండి. ప్రేమని దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి సత్రములో స్థలము లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఆ రోజుల్లో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చేవారి కొరకు కొన్ని సత్రాలు కట్టేవారు. సత్రము అంటే దూరం నుంచి వచ్చిన వారు ఆ రాత్రి పండుకోవడానికి, ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి, అవసరమైతే ఇంకా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటే అవసరమైతే వారికి భోజన ఏర్పాట్లు చేయటం అని, ఇంకా ఎన్నో రకాల ఏర్పాట్లు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండకపోతాయి. అయితే ఆ రోజుల్లో మాత్రం సత్రాలు ఉండేవండి. అయితే ఆ సత్రములో బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి యోసేపు మరియ గారు వచ్చినప్పుడు సత్రములో మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, సత్రములో మరియమ్మ మరి ప్రసవం అయింది, ఆమె నిండు చూలాలు కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వండి అంటే, ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ చోటు లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి కనీసం సత్రములో కూడా సృష్టికర్త అయినటువంటి దేవునికి స్థలము లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. చివరాఖరికి సత్రములో స్థలము లేకపోయేసరికి యేసుక్రీస్తు ప్రభువారిని పక్కనే ఉన్నటువంటి ఆ పశువుల కొట్టములోనికి, ఆ పశువుల పాకలోనికి మరియమ్మ గారు వెళ్ళి లోకరక్షకుడైనటువంటి శిశువు, లోకరక్షకునికి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చి పొత్తిగుడ్డలతో చుట్టి, ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవునికి సత్రములో స్థలము లేకుండా పోయిందండి. అంటే ఆయన జన్మించినప్పుడు సత్రములో కూడా స్థలము లేకపోయింది. పరలోకములో ఉన్నతమైనటువంటి సింహాసన స్థితిలో తండ్రి అయినటువంటి దేవుని పక్కన, తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున కూర్చోవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇక్కడ సత్రములో స్థలం లేనందున ఏం చేస్తూ ఉన్నాడండి? సత్రంలో స్థలం లేకపోవటం వల్ల పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. పశువుల తొట్టిలో ఎన్నో వ్యర్థమైనటువంటి పదార్థాలు వేస్తూ ఉంటారండి. మనం మనిషికి పనికిరాని ప్రతి పదార్థాలు ఆ పశువులకి ఆ తొట్టిలో వేస్తారు, ఆ పశువులు వాటిని తింటే. అలాంటి వ్యర్థ పదార్థాలు వేసేటువంటి తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువారు పండుకున్నాడు అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము ఆయనకి చోటు ఇవ్వలేదండి. సత్రములో యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం ఇవ్వలేదండి. ఆఖరికి పశువుల పాకే యేసు ప్రభువారికి జన్మస్థలమైంది. పశువుల తొట్టే ఆయనకి ఒక పాను పండుకొనడానికి ఒక పాన్పు అయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత దీనత్వం కలిగి బ్రతికాడండి, ఎంత దీనాతి దీనమైన స్థితిలో ప్రభు జీవించాడండి. ఈ సత్యాన్ని మనం గ్రహించి, రక్షకుడు నీ కోసం నా కోసం ఈ భూమి మీద తనకి స్థలం లేకపోయినా, తను జన్మించడానికి స్థలం లేకపోయినా, తనకంటూ ఒక ప్రత్యేకత లేకపోయినా, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేకపోయినా కూడా రక్షకుడు నీ కోసం నా కోసం వచ్చాడని. మానవాళి చేసినటువంటి ఆ భయంకరమైన దోషాలను బట్టి, ఆ భయంకరమైనటువంటి పాపస్థితిని బట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ భూమి మీదకు వచ్చాడని మనందరము తెలుసుకుందాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం.
ఇటు మాటలను బట్టి దేవుడు మనందరినీ ఆదరించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరిశుద్ధుడా, మా యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి నాయన, సృష్టికర్తమైనటువంటి నీవు, ఈ సృష్టి మొత్తాన్ని చేసినటువంటి నీకు ఈ భూమి మీద ప్రభా నువ్వు వచ్చినప్పుడు నీకు సత్రములో స్థలమైనా దొరకలేదు నాయన. సత్రములో మనుషులమైన మేము నీకు స్థలం ఇవ్వలేకపోయాం ప్రభా. దేవా, మమ్మల్ని దయతో క్షమించండి. నువ్వు మా కోసమే వచ్చావు అని, మానవుల కోసమే జన్మించావు అని చెప్పి ప్రభా నీ వాక్య లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉండగా, పశువుల పాకలో నువ్వు జన్మించి నా తండ్రి ఎన్నో వ్యర్థ పదార్థాలు వేసేటువంటి తొట్టిలో నువ్వు బరుండుకొని నువ్వు ఎంత తగ్గింపు జీవితము కలిగి జీవించావో ప్రభా మీరు మాకు తెలియజేసిన దేవా నీకు స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని, రక్షకుడుగా నువ్వు మా కోసం ఈ భూమి మీదకు వచ్చావని, మా పాప దోషాలన్నీ కూడా నాయన క్షమించి మమ్మల్ని నీ నిత్య పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభునామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.